హలో. ఏందన్నా మీ నాన్న తాగేసి మళ్ళీ గొడవ పడుతున్నాడు. సరే వస్తున్నా. బతికినంతకాలం నా తల్లి వనవాసం అనుభవించింది. కానీ నా తండ్రి తాగుడు వల్ల, నిర్లక్ష్యం వల్ల నా తల్లిని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు నాకంటూ ఉన్నది నా తండ్రి మాత్రమే. ఆ తాగుడు మాన్పించి ఎలాగైనా నా తండ్రిని కాపాడుకోవాలి. ఏంట్రా అది? జ్యూసు. ఏ ఎటకారంగా ఉందా? లేదు, వారసత్వం కొనసాగిస్తున్నా. ఏ ఎందుకు పడేసావు నాన్న? ఏమైందిరా? ఏ నీ కన్న కొడుకు కళ్ళ ముందు మందు తాగుతుంటే కడుపు మంటగా ఉందా? ఎందుకు తాగుతున్నావు నాన్న? అదే నేను అడుగుతున్నా, ఎందుకు తాగుతున్నావని. నీ కొడుకు ఉన్నాడనుకున్నావా, చచ్చాడనుకున్నావా? అసలు ఏమైందన్నా? నిన్ను కట్టుకున్నందుకు అమ్మని చంపేశావు. ఇలా రోజు తాగుతుంటే నువ్వు చనిపోతావు నాన్న. నీకు గుర్తుందా, చిన్నప్పుడు మట్టిలో ఆడుకుంటుంటే మన్ను తింటే చస్తావని చెప్పావు. ఇప్పుడు మందు తాగితే నువ్వు చస్తావని చెప్తుంటే ఎందుకు వినట్లేదు నాన్న? నువ్వు కూడా నన్ను అమ్మలా వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఊర్లో అందరూ నన్ను రాగోడు కొడుకు అనట్లేదు నాన్న, తాగుపోతోడు కొడుకు అంటున్నారు నాన్న. నీకు తాగుడే కావాలంటే నన్ను చంపేసి నువ్వు సుఖంగా ఉండు నాన్న. నన్ను క్షమించరా. ఇక జీవితంలో ఎప్పుడూ మందు తాగను, మందు జోలికి పోను.